హాయ్ అందరికి నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అంతకుముందు ఆయన ఎలక్షన్ సంబంధించి ఆ గొడవలో పడి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన నుంచి సినిమా రాబోతోంది. మార్చి 28న హరిహర వీర మల్లు రాబోతూ ఉంది. అయితే అందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే 2 రకాల స్పెషాలిటీలు మాట్లాడుకుంటున్నారు. ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ గారు దీంట్లో మొదటిసారిగా గొంతు మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా పాడారు. ఆ గొంతు సవరించుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. రెండవది ఏంటంటే ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయిపోయింది, 8 రోజులే షూటింగ్ ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా దాన్ని వెల్లడించారు. అయితే గ్రాఫిక్ వర్క్ దీని మీద విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. కళ్ళు చెదిరే రీతిలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉండబోతున్నాయి అని చెప్తున్నారు. వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కృష్ణ గారు. సార్ ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గొంతు సవరించుకుంటున్నారు అంటున్నారు. ఇంతకుముందు కూడా ఆయన ఒకటి పాడారు, జానీ సినిమాలో ఒక పాట పాడారు. ఆ తర్వాత అత్తారింటికి దారేదిలో చిన్న ఒక పాట కాదు, ఒక పద్యం లాంటిది, కాటం రాజు లాంటిది పాడారు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆయన కొన్ని ఉత్తరాంధ్ర జానపదాలు లాంటివి అప్పుడప్పుడు పాడుతూనే ఉంటారు ఆయన. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ పాడాల్సిన అవసరం ఉండిందా? ఉంది కాబట్టే కదా కీరవాణి గారు దానికి ఇంపార్టెన్స్ చెప్పారు. కాబట్టి ఈరోజు అది 6వ తారీఖు, అది 9:06 రిలీజ్ చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు రాజకీయంగా 6 మాసాల నుంచి గ్యాప్ లేకుండా అధికారులని పరిగెత్తిస్తున్నారు, పరిపాలన సవ్యంగా చేస్తున్నారు, ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు సినిమాలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఎప్పుడు వస్తారా మనకు కనపడతారని. మరి ఆ ఇదిని ఆయన రూపంలో మీరు అన్నట్టు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా, ఖర్చు వెనకాడలేదు. దాదాపు 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం పాన్ ఇండియా స్ట్రైట్ మూవీ ఇదే ఆయనది. ఇప్పుడు కూడా ఆ సినిమాల్లో మీరు అన్నట్టు వంగపొండు, ఉత్తరాంధ్ర సాహిత్యం అంటే బాగా ఇష్టం. అదేవిధంగా తెలంగాణలో గద్దర్ గారు అంటే ఆయనకి ఇది. ఎందుకంటే వీళ్ళు సమకాలీన పరిస్థితులపై పెత్తందారి వ్యవస్థ పోరాడతారు కాబట్టి ఆ పాటలు అంటే సాహిత్యం. గుంటూరు శేషాంధ్ర శర్మ గారి నుంచి ఈయన పుస్తకాలు చదివాడు, సమాజాన్ని చదివాడు. కాబట్టి ఈయన ఎంత ఇది లేకపోతే దాంట్లో అంత తెలుగు ఒప్పుకోడు అనమాట. కాబట్టి ఈయన పాడే పాటని రేపు అంటే కొత్త సంవత్సరంలో ఒక తీపి కబురు, ఒకవైపు అభిమానులు కావచ్చు, మెగా ఫ్యామిలీ వీళ్ళందరికీ కావచ్చు, ఇంకోటి జనసేనకి. ఎందుకంటే ఒక హీరోగా చూసి అభిమానం పొందిన వాళ్ళు రాజకీయాల్లో కూడా అట్లనే కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత సినిమాలు చేతిలో 3 ఉన్నాయి, 3 ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఇదేమో భారీ బడ్జెట్ మూవీ, బహుభాషలో రిలీజ్ చేయబోతున్నారు. దర్శకుడు క్రిష్ ఒక గ్యాప్ వచ్చి మారిపోయి తర్వాత జ్యోతికృష్ణ ఎంటర్ అయ్యారనమాట. ఈ విషయం మాట్లాడుకోవాలి అంటే చాలా రోజులు తీస్తున్నారు సినిమా, పీరియాడికల్ డ్రామా అంటున్నారు. అందులో ఒక్కొక్క సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అవైలబిలిటీ లేకపోవడం కావచ్చు, దర్శకుడు మారిపోవడం కావచ్చు, తర్వాత అంటే ఒక రకంగా కొన్ని రోజులు కొన్ని మాటలు వినిపించినాయి. బడ్జెట్ సరిపోలేదు, బడ్జెట్ ఎక్కువైపోయింది, రత్నం గారు ఇబ్బంది పడుతున్నారు, వేరే బయట ఫైనాన్షియల్ కోసం చూస్తున్నారు, ఇలా అనేక గాసిప్స్ వచ్చినాయి బయటికి. అందరి మధ్యలో వీటన్నిటి మధ్యలో హరిహర వీరమల్లు కొంచెం ఇది హిట్. ఇప్పుడు ఓజీకి వచ్చినంత బస్ దీనికి రాలేదు. ఏమంటారు ఇప్పుడు, ఎట్లా అది మళ్ళీ పుంజుకుంటుంది అంటారా? డెఫినెట్గా అండి. హిస్టారికల్ చారిత్ర నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి ఆయన తెలుగు ఒప్పుకోడు. లేట్ అయినా దాంట్లో మారిపోయేది ఏం లేదు. అది మారదు కదా, అది కరెంట్ టాపిక్ కాదు కదా. అంటే ఆ రోజున ఇతను ఏం కావాలి, ఈ రాజ్యానికి కావచ్చు, ఈ ప్రజల కోసం సంరక్షకుడు ఎలా ఉంటాడనేది సన్నివేశాలు కూడా విరోచితమైన సన్నివేశాలు. ఆయనలో మార్షల్ ఆర్ట్స్ మీకు తెలియదు కాదు కదా. కాబట్టి చాలా స్టోరీ ఎక్కడ ఇదిగాల, బయటికి కూడా రాలా. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుందని మనం అనుకోవాలి. కాబట్టి మీరు అన్నట్టు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇంకా రిలీజ్ కాలేదనేది ఒకటి, దర్శకుడు మారాడు కదా అనేది ఒకటి. ఈ 2 కొద్దిగా బయట నెగిటివ్ కావాలని, ఫినాన్షియల్ క్రైసిస్ కూడా వచ్చిందని మూడో నెగిటివ్ బయటకు స్ప్రెడ్ అయినాయి. ఇప్పుడు ఆయన ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు, నేను డేట్లు ఇచ్చాను, వీళ్ళే సద్వినియోగం చేసుకోలేదన్న మాట కూడా అన్నాడు. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వ్యక్తుల్లో
మనం ఆనాడు ఎన్టీ రామారావుని చూసాం, ఎంజీఆర్ని చూసాం, జయలలిత చూసాం, తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. కాబట్టి సక్సెస్ తెలుసు ఆయనకి, ఆయన చూడండి ఏం కాదు. ఫెయిల్యూర్స్ తెలుసు, ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకొని విజయం పదాన ముందుకెళ్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా కూడా డెఫినెట్గా ఆయన నుంచి మీరు అన్నట్టు కొత్త సంవత్సరంలో ఇప్పటివరకు ఒక్క పాట కూడా రాలేదుగా. రాలేదండి. మార్చి 28 డేట్ ఫిక్స్ చేశారు. ఇక అది మారదు కదా. అంటే ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి చూసుకుంటే అబ్బాయి ముందు వస్తున్నాడు 10వ తారీఖుకి, తర్వాత అన్న వస్తున్నాడు మెగాస్టార్ గారు మధ్యలో ఫిబ్రవరి అంటున్నారు మరి. తర్వాత ఇప్పుడు మార్చి 28 వేసవిలో వస్తున్నాడు. మరి మిగతా సినిమాలన్నీ కొట్టే మళ్ళీ క్రియేట్ అంటే 2024 అంతా మెగా ఇంట అవార్డులు పంటని మనం చేసాం. 2025 మొదటి 3 మాసాలు చూసుకున్నా కానీ మెగాస్టార్ గారు ఒక ప్లాన్ చేయాలి. ఆయన కుటుంబం నుంచి ఒక దాదాపు మొత్తం కలిపి ఒక 8 మంది ఉన్నట్టున్నారు కదా హీరోలు ఉన్నారు. అందరినీ రోజు ప్రతి నెలన్నరకు ఒక సినిమా వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఇయర్ వాళ్ళదే అవుతుంది లెక్కన. ఇప్పుడు 2024 అన్నీ కూడా అవార్డులు కానీ, సినిమాలు ఇట్లు కానీ, RRR కానీ, ఆస్కార్ రేంజ్ కదా. రాజకీయాల్లో సక్సెస్ అన్నీ వాళ్ళదే. 2025 కూడా మొదటి 3 మాసాలు ఇలా కనపడుతున్నారు. ముందు అబ్బాయి అంటారు అవుతాడు గేమ్ చేంజర్ గేమ్ మార్చేసాడు అనుకోండి. తర్వాత వాళ్ళ నాన్నగారు, తర్వాత వాళ్ళ బాబాయ్, ఇవన్నీ కూడా రాబోయే రోజులు కూడా 2025 కూడా వీళ్ళే ఒక మార్గం చూపిస్తున్నట్టుగా కనపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి అంటే పాట రిలీజ్ అవ్వడం అనేది ఒక ఆసక్తి అయితే, హరిహర వీరమల్లు నుంచి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాడిన పాట రిలీజ్ అవ్వటం అనేది ఇంకొంచెం ఆసక్తిని అయితే పెంచిందని చెప్పాలి. మొత్తం మీద కీరవాణి గారి సంగీతం, పీరియాడికల్ డ్రామా, దానికి కీరవాణి గారి సంగీతం అంటే అదొక బ్రాండ్ అని మనం చెప్పాలి. కీరవాణి గారు బాహుబలి దగ్గర నుంచి చూస్తే మనం కీరవాణి గారే ఈ పీరియాడికల్ డ్రామాలకి ఆయనే సంగీత దర్శకుడిగా ఉంటూ వస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఏంటనేది ఆసక్తి అయితే ఉంది. ఏదేమైనా హరిహర వీరమల్లు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా, పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న సినిమా. సో అది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చెప్తా ఉన్నారు. సో ఇది పీరియాడికల్ కాబట్టి అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దీన్ని ఆస్వాదించి ఆకర్షించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. డెఫినెట్గా 1 సెకండ్ సార్, అన్ని ప్రాంతాలు అంటే ఎందుకంటే ఇప్పుడు ఈయన ఒక భాషకి, ఒక తెలుగు భాషకి పరిమితం కాల. నార్త్ ఇండియన్లో కూడా ముఖ్యంగా మహారాష్ట్రలో కూడా ఆ హీరోల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇవన్నీ కూడా అడిషనల్ కలిసి వచ్చే అవకాశం. ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని. ఇప్పుడు తమిళనాడులో కూడా పొలిటికల్ హీరోగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు. మహారాష్ట్రలో కూడా పొలిటికల్ సనాతన సంప్రదాయం తీసుకున్నారు. సో దేశవ్యాప్తంగా సనాతన ధర్మం తీసుకొని ఈ చరిత్రకి లేకపోతే సంస్కృతి సంప్రదాయాలకు ఒక ఐకన్గా నిలబడ్డారు. ఇలాంటి స్థితిలో వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు హై లెవెల్లో ఉన్నాయంటే ఎటువంటి అతిశక్తి కాదు. చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతారు. నమస్తే.